నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ఏటి సూతకం దీంట్లో ఎన్నో సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి. అయితే ఇవాళ అవన్నీ నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తాళూరి బెనారస్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఏటి సూతకం అనగానే ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే అసలు ఏటి సూతకం అంటే ఏంటి, ఎవరెవరు ఏ విధి విధానాలు ఆచరించాలి అని అంటారు? ఏటి సూతకం అంటేనమ్మా, ఒకరింట్లో ఒక నాన్నగారు చనిపోయారు అనుకుందాం మనం. నాన్నగారు చనిపోయినా లేకపోతే అమ్మగారు చనిపోయినా వారికి సంవత్సరం దాకా మైలు ఉంటుంది అనే దాన్ని చెప్పడమే ఏటి సూతకం అనేటువంటి పదంతో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఎవరికైతే ఆడపిల్లలకి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోతారో వాళ్ళకి ఏటి సూతకం ఉండదు. వాళ్ళకి ఒక్క 3 రోజులు మాత్రమే మైలు అనేటువంటిది ఉంటుంది. అదే మగపిల్లలకు మాత్రం సంవత్సరం దాకా ఏటి సూతకం అనేది వర్తిస్తుంది ఇక్కడ. తర్వాత ఈ మగపిల్లలకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు, వాళ్ళకు కూడా ఉంటుందా అంటే మగపిల్లవాడికి సంబంధించిన వంశాల్లో మనవడు కానీ వాళ్ళ మనవరాలు కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఏటి సూతకం వర్తిస్తుంది. ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఏటి సూతకంతో సంబంధం లేదు, ఓన్లీ రోజుల మాత్రమే వారికి మైలు దోషం అనేటువంటిది ఉంటుంది అనమాట. ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు ఉంటుంది. 3 రోజులు ఉంటుంది ఆడపిల్లలకి. ఇక్కడ ఈ ఏటి సూతకాన్ని ముఖ్యంగా ఎవరు పాటించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు నాన్నగారు చనిపోయారు, అమ్మగారు ఉంది, ఆవిడకి ఏటి సూతకం ఉంటుంది. అంటే సంవత్సరం అంతా ఆవిడ సూతకంలో ఉన్నట్లుగా మనం భావన చేయాలి. ఇప్పుడు ఈ నాన్నగారికి 4 కొడుకులు ఉన్నారు, ఈ 4 కొడుకులకి ఏటి సూతకం ఉంటుంది. ఈ 4 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయి కోడళ్ళు వచ్చారు అంటే ఆ కోడలికి ఏటి సూతకం ఉంటుంది, ఆ కొడుకుకి ఏటి సూతకం ఉంటుంది, వీళ్ళకి పుట్టిన సంతానం మనవాళ్ళు వాళ్ళకి కూడా ఏటి సూతకం ఉంటుంది. వాళ్ళ అన్నదమ్ములకి, ఇప్పుడు చనిపోయినటువంటి వారి యొక్క అన్నదమ్ములకి ఏటి సూతకం పూర్వకాలంలో ఉండేది, ఇప్పుడు ఉండటం లేదు. కారణం ఏంటంటే పూర్వము మనం అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఒక చెద్దర కింద ఉన్నప్పుడు, అంటే ఒక స్లాబ్ కింద ఉండాలి, ఒకటే పొయ్యి ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పాటించేవాళ్ళు. ఒక చోట ఉన్నాం కాబట్టి ఈ గృహధర్మం ఏమిటి, ఆ గృహధర్మాన్ని బట్టి వాళ్ళు పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు లేవు కదమ్మా, కాబట్టి ఆ కుటుంబం వరకే ఇది ఏటి సూతకంగా మనం చూస్తున్నాం, ఆ విధంగానే పాటించాలి. అంటే ఎక్కడున్నప్పటికీ కూడా అన్నతమ్ములు ఒకటే వంశము ఒకటేది అన్నప్పుడు పాటిస్తూ ఉంటాం కదా, అవసరం లేదంటారా అసలు? అయ్యో, పాటించాలమ్మా, తప్పకుండా మీరు మేము ఇండియాలో లేము, అమెరికాలో ఉన్నాము, మేము తలకొరివి పెట్టలేదు కదా, మేము ఏటి సూతకం ఎందుకు పాటించాలి, మేము అస్థికలు నిమజ్జనం చేయలేదు కదా, మాకు ఏటి సూతకం ఉంటుందా? ఇవేమీ కాదు. నాన్నగారు చనిపోయారు, అమ్మ చనిపోయింది అంటే మీకు ఏటి సూతకం ఉన్నట్లే సంవత్సరం దాకా. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా సూతకం మిమ్మల్ని అంటుకోకుండా ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, చైనాలో కరోనా వైరస్ వచ్చింది, అన్ని దేశాలకు వెళ్ళిందా లేదా? అది ఆ దేశంలోనే ఆగలేదు కదా. సూతకము మైలు అనేటువంటిది ఇది ఒక వైరస్ లక్షణం లాంటిది, కాబట్టి మనం జాగ్రత్తలు పాటించాలి అనుకోండి, అంతే. అంటే మాకు లేదు కదా అని మాత్రం అనుకుంటే అది మీ కర్మ. శాస్త్రం మాత్రం చక్కగా ఏటి సూతకాన్ని పాటించమని చెప్పింది. శాస్త్రం మనం మాట్లాడతాం అంతవరకే. అయితే ఇందులో కొన్ని శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాము సంవత్సరం రోజుల వరకు కూడా, అంటే అవి మరి పాటించాలంటారా? కొన్ని శుభకార్యాలు, పెళ్ళి కానీ లేకపోతే ఇంకేదన్నా సీమంతం కానీ ఇలాంటివి చేయాలి అని అనుకుంటాం, చేసుకోవచ్చు అంటారా ఏటి సూతకంలో ఉన్నప్పుడు? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలామంది వీటిల్లో రకరకాల అభిప్రాయాలతో వారి యొక్క కొన్ని విశేషంగా అనవసరమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు దీనిలో. ఎందుకంటే మాకు కూడా చాలామంది మా పీఠ శిష్యులు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఇదంట అదంట గురువుగారు ఏమిటి అని చెప్పి. ఇది మీకు ఇప్పుడు మన ఛానల్ ద్వారా అందరికీ తెలిసేటువంటి గొప్ప ప్రశ్న మీరు అడిగింది. ఏటి సూతకంలో ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్ల ఉన్నది, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉన్నది, అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసినట్లయితే చనిపోయినటువంటి మీ నాన్నగారికి కానీ లేకపోతే చనిపోయినటువంటి మీ తాతగారు అంటే తండ్రి యొక్క తండ్రి వారికి కానీ మోక్షం వచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆడపిల్లకి చేయొచ్చు, ఆడపిల్లకి చక్కగా పెళ్లి చేయవచ్చు. ఆడపిల్లని పెళ్ళి ఎందుకు చేయొచ్చు అని చెప్తున్నాము అంటే, ఆడపిల్లని మనం కన్య
దానము. ఇక్కడ దానము ద్వారా వేరే వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు దానాలు ఎక్కువ చెయ్యాలి. అయితే దానాలు ఇవ్వచ్చు. దానాలు ఇవ్వవచ్చు తప్పకుండా. చనిపోయిన వారి పేరు మీద మీరు ఏదన్నా దేవాలయంలో అన్నదానం జరుగుతోంది, మీ నాన్నగారి పేరు మీద చేయండి. ఆయన చనిపోయి ఉంటే, మీ తాతగారు చనిపోయి ఉంటే తాతగారి పేరు మీద చెయ్యండి. అదే పూజ వాళ్ళకి. సో పెద్దలకి మంచి జరిగేటట్టుగా ఇక్కడ ప్రవర్తించడమే ఈ ఏటి సూతకంలో మీకున్న దోషాలను పోగొట్టుకునే మరో మార్గము. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే నాకు ఇంకో ప్రశ్న ఉంది. కానీ దానికి ముందు అమ్మాయికి పెళ్లి చేయొచ్చు అని అన్నారు, అబ్బాయికి అయితే చేయకూడదు. సంవత్సరం వరకు చేయకూడదు. చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయికి ఎందుకు చేయకూడదు? ఈ అబ్బాయి ఏటి సూతకంలో ఉన్నాడు. ఈ అబ్బాయిని మనం దానం ఇవ్వము, మనం అమ్మాయిని దానంగా తెచ్చుకుంటాము. కాబట్టి ఆ అమ్మాయికి మాత్రమే ఈ యొక్క సౌలభ్యాన్ని శాస్త్రం కల్పించింది. అయితే మీరు ఇప్పుడు దానాలు ఇవ్వచ్చు అన్నారు కదా, దానాలు మరి గుడికి వెళ్ళి ఇవ్వచ్చు అని అన్నారు. మరి సూతకం ఉన్నప్పుడు సంవత్సరం వరకు కూడా గుళ్ళకి వెళ్ళటం అనేది సందేహమే. మళ్ళీ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అనుకుంటూ ఉంటారు. మరి దైవ దర్శనాలు చేసుకోవచ్చా? తప్పకుండా వెళ్ళవచ్చమ్మా దేవాలయానికి. చనిపోయినటువంటి దగ్గర నుంచి 12 రోజుల దాకా దేవాలయానికి వెళ్ళకూడదు. 13వ రోజు దేవాలయంలో నిద్రించండి అని చెప్పారు. నిద్రించి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని వాళ్ళ అత్తగారు వాళ్ళు నిద్రకు తీసుకెళ్ళే క్రమం స్టార్ట్ అవుతుంది. అంటే మొట్టమొదటి ఎక్కడికి పోయినట్లు లెక్క మనము 13వ రోజు దేవాలయానికి వెళ్ళారు కదా, మరి 14వ రోజు దేవాలయానికి వెళితే దేవుడు రావద్దంటాడా? కాబట్టి ఇది చాలామంది ఏదో ఒక భ్రమలో ఉన్నారు. కాబట్టి ఏటి సూతకం ఉన్నప్పుడు మొట్టమొదట 12 రోజులు మాత్రమే, చనిపోయినటువంటి 12 రోజులు మైలున్న రోజులు మాత్రమే వెళ్ళకూడదు. తర్వాత మీరు చక్కగా దేవాలయానికి వెళ్ళవచ్చు, ప్రదక్షిణ చేయవచ్చు, ప్రసాదాన్ని తీసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ నామగోత్రాలతో అర్చన కానీ, అభిషేకం కానీ, హోమం కానీ అలాంటివి మాత్రం చేయకూడదు. కేవలం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా మీరు దేవాలయం దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ అర్చకుడు ఉంటాడు, మీకు తీర్థం ఇస్తాడు. తీర్థం ఇవ్వగానే అతనికి సెటార్ ఇచ్చే అలవాటు వచ్చేస్తుంది. సెటార్ని మాత్రం పెట్టుకోరాదు, చేతుల్లో పెట్టించుకోవాలి, శిరస్సున పెట్టుకోకూడదు. ఎందుకంటే పాడి మోసినటువంటి శిరస్సు, నీటి కుండను మోసినటువంటి శిరస్సు కాబట్టి ఆ యొక్క శిరస్సు మీద దేవుని పాదుకలని మనం ధరింపచేయరాదు. అంటే అది మగవాళ్ళు మటుకే పట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏటి సూతకం ఉన్న భార్య కూడా ఉంటుంది కాబట్టి అక్కడ భర్తలోనే భార్య ఉన్నాడు కదమ్మా. కాబట్టి ఇక్కడ ఇద్దరికీ సమానమైనటువంటి స్థితి. అందుకని చేతుల్లో వాటి పాదాలని మనం, భగవంతుడి పాదాలను మనం చేతిలో పట్టుకున్నట్లు లెక్క. దీని వరకు తప్పు లేదు, ఇలా చేయవచ్చు. అర్చనలు, అభిషేకాలు, హోమాలు అక్కడ జరుగుతున్న వాటిల్లో పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు, మీ పేరుతో చేయించుకోకూడదు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అంటే ఇక్కడ ఒకటి ఉన్నది. మీరు అక్కడ పూజకు కావలసిన ఏమైనా సామాన్లు మీరు ఇవ్వవచ్చు. ఆవు నెయ్యి ఇవ్వవచ్చు, పువ్వులు ఇవ్వవచ్చు, ప్రసాద కైంకర్యానికి మీరు డబ్బులు ఇవ్వవచ్చు. వీటిల్లో ఎక్కడా కూడా తప్పు లేదు. అయితే గురుగారు, ఇప్పుడు ఇంటి పక్కన గుడికి వెళ్ళటానికి వెళ్ళిపోతాం, కానీ అదే తిరుపతో లేకపోతే అరుణాచలము లేకపోతే ఏదైనా శక్తి క్షేత్రాలకి వెళ్ళాలి అనుకుంటే మటుకు వెళ్ళొచ్చా, ఏడుకొండలు ఎక్కచ్చా ఇలా అనుకుంటూ ఉంటాం. మరి అలా వెళ్ళొచ్చంటారా? ఇక్కడ ఇంటి పక్కన దేవాలయమైనా ఏ దేవాలయమైనా 13వ రోజు రాత్రి మనం నిద్ర చేసినాము అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దేవుడే కదా అక్కడ కూడా ఉన్నది, ఈ మూర్తే కదా అక్కడ కూడా వెలుగొందుతున్నది. కాబట్టి ఎక్కడికి వెళ్ళామనేది కాదు, నియమం ఏదైతే ఉన్నదో ఆ నియమాన్ని పాటించాలి. అయితే ఈ ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోయినటువంటి తిథి రోజున గుడికి వెళ్ళకూడదు. ఇప్పుడు అష్టమి రోజున చనిపోయారండి మా నాన్నగారు అంటారు. అది ఏ అష్టమి? శుక్లాష్టమే, బహుళాష్టమే. పున్నమి ముందర గతించారా, పున్నమి తర్వాత గతించారా? సో ఆ రోజున మాత్రం మీరు దేవాలయానికి వెళ్ళవద్దు. ఆ రోజున మీరు తిరుమల కొండకి వెళ్ళవద్దు. ఆ రోజున గిరి ప్రదక్షిణ పెట్టుకోవద్దు. కారణం ఏంటి? ఆ రోజుకి ముందర రోజు, ఆ రోజు తర్వాత రోజు, ఈ 3 రోజులు కూడా ఇంటి వద్దనే ఉండాలి. సో నాన్నగారికి పూజ చేయవలసిన రోజు మధ్యలో ఉంటుంది. ముందర రోజు రాత్రి అంతా మీరు ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు కూడా నియమాల్ని పాటించాలి. కాబట్టి మధ్యలో రోజు నాన్నగారి కర్మ చేయాలి, నెల నెలా చేయాలి. కాబట్టి ఆ నెల నెలా చేసేటువంటి రోజున మాత్రం
ముందరి రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఏ దేవాలయానికి వెళ్లకుండా ఉండటము. ఈ ప్రదక్షిణాలని, గిరి ప్రదక్షిణ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, ఏదో మనం నలుగురితో వెళుతున్నాం కదా, కాస్త ఈ బాధను మర్చిపోవడానికి రారా గుడికి వెళ్ళొచ్చు, తప్పులేదు, ఎవరో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మనం వెళ్ళిపోతాం తెలియకుండా. వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన రోజే నాన్నగారు తిది వస్తుంది. అలాంటి అప్పుడు ఒకవేళ పొరపాటున వెళ్ళిపోయినటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్లకుండా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణుడికి దగ్గరికి వెళ్ళి మీరు మీ నాన్నగారి తరఫున అక్కడ స్వయంపాక దానం కానీ, లేదా అక్కడ తద్దినం పెట్టేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే, బ్రాహ్మణులు మీకు దొరికితే కనుక చక్కగా క్షేత్రంలో మీరు తద్దినాన్ని పెట్టినట్లయితే, అంతే అదే కదమ్మా, ప్రయాగలో తద్దినం పెట్టినా, గైలో తద్దినం పెట్టినా, కాశీలో తద్దినం పెట్టినా, పిఠాపురంలో తద్దినం పెట్టినా, కంచిలో తద్దినం పెట్టినా చాలా విశేషం. ఇవి మోక్షపురాలు లాంటివి ఇవన్నీ కూడా. మధుర, మాయ, కాశీ, కాంచి ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం, సప్తమోక్షపురాలు. ఇలాంటి వాటిల్లో తద్దినం పెట్టడం మూలకంగా మరింత పుణ్యాన్ని మీరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అందరికీ కూడా ప్రతి నెల పెట్టే అవగాహన ఉండకపోతుండొచ్చు. వాళ్ళు స్వయం పాకం కింద ఇస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు గుడికి వెళ్ళి ఈ స్వయం పాకం అనేది ఇవ్వచ్చా? దేవుడి దర్శనం చేసుకోవచ్చు ఆ సమయంలో? మరి అలాగా ఇవ్వవచ్చు, స్వయం పాక దానాన్ని ఇవ్వవచ్చు. ఈ తద్దినం పెట్టే ప్రక్రియ వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటి అంటే, కొంతమంది మంత్రోపదేశం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ ఏటి సూతకంలో మంత్రాన్ని కొనసాగించాలి అంటే కష్టం కదా, మరి అలా చేసుకోవచ్చు అంట? 13వ రోజు నిద్ర చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని వీళ్ళు జపం చేసుకోవచ్చు. ఎటువంటి దానిలో తప్పు లేదు. వారి మంత్ర జపాన్ని వారు నిరంతరం చేస్తూనే ఉండాలి. నిత్య పూజ ఏదైతే ఉంటుందో, నిత్య పూజ అంతా కూడా ప్రతిరోజు మీకు దీపం పెట్టుకునే అలవాటు ఉంది, దాన్ని మానకూడదు. ఏటి సూతకము అని చెప్పేసి నిత్య దీపాన్ని పెట్టకుండా ఉండటము, మొత్తం దేవుడి గదులు క్లోజ్ చేసేసేయటము, దేవుళ్ళని అలా వదిలేసేయటము, మళ్ళీ సంవత్సరం ముందరగా ఇంటికి రంగులు వేయించుకున్నప్పుడు ఆ దేవుళ్ళన్నీ కడిగి అప్పుడు, అది చాలా తప్పు. అలాంటిది చేయకూడదు. ఏటి సూతకం అంటే 13వ రోజు మీరు శుద్ధి అయిపోతారు కాబట్టి చనిపోయిన దగ్గర నుంచి ఆ మరుసటి రోజు నుంచి శుభ్రంగా దేవుడి ఫోటోలు అన్నీ కూడా మీ దేవుడి గదిలో అన్నీ కూడా శుభ్రంగా చక్కగా సంప్రోక్షణ చేయించుకుని తుడుచుకొని మళ్ళీ మీరు ఆరాధన మొదలు పెట్టాలి. కాబట్టి నిత్యము జరిగే పూజ, నిత్యము చేసేటువంటి సంధ్యావందనము, నిత్య మంత్ర అనుష్ఠానము, నిత్య దీపారాధన, ఇవి ఏవి కూడా మానకూడదు ఏటి సూతకంలో. ఎందుకని అంటారు? ఇవి నిత్యము జరిగేటువంటివి. దీనికి చనిపోయినటువంటి మనిషి ఒకసారి చనిపోతాడు, రోజు చనిపోయే క్రమం ఉండదు కాదు కదమ్మా. కాబట్టి అప్పటిదాకా నువ్వు 60 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. ఇప్పుడు నాన్నగారికి 70 ఏళ్ళలో చనిపోయారు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి భగవంతుడిని ఆరాధన చేస్తున్నావు. నాన్నగారు ఎప్పుడూ 70 ఏళ్ళకి చనిపోయాడు. మరి కాబట్టి దీనికి ఏటి సూతకంతో సంబంధం లేదు. అయితే ఇక్కడ నేను ఏం విన్నాను అని అంటే, ఎందుకని అంటారు అని అడిగాను అని అంటే, మనం చేసే ప్రతి ఒక్క దానం కానీ, పూజ కానీ, అదే ఇప్పుడు నిత్య పూజ ఉంది, ఆ ఫలితం అంతా చనిపోయిన వాళ్ళకి దక్కుతుంది అని అనేసి విన్నా. నిజమేనా గురుగారు? ఇప్పుడు ఒకవేళ దక్కింది అనుకోండి, దక్కింది ఎవరికి? చనిపోయిన మీ అమ్మగారికో, మీ నాన్నగారికో, మీ తాతగారికో, మీ నాయనమ్మకో. ఇప్పుడు మనం చేసే ఉత్కృష్టమైన పని మన పెద్దలు తరింపబడటానికే కదా. ఒకవేళ కాబట్టి దానిలో తప్పేముంది? ఒకవేళ దక్కితే తప్పు లేదు కదా. అసలు నిత్య పూజ ఎందుకు చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు సంస్కరించుకుంటానికి చేసుకుంటున్నావు. ఇది పెద్దలకు పెడుతుందా, పిల్లలకు పెడుతుందా అని కాదు. నిత్య దీపారాధన నిన్ను భగవంతుడికి తప్పకుండా చేయమని చెప్పాడు. నిత్య పూజ నువ్వు తప్పకుండా చేసుకోవాలి. నీ శరీరంలో వచ్చినటువంటి పాప దోషం వల్ల మళ్ళీ మనం జన్మెత్తుతూ ఉంటాం కాబట్టి ఆ జన్మ రాహిత్యం గురించి ఈ పూజ, జపము, అనుష్ఠానము. అంతే. ఇది పెద్దలకు ఎడుతుందా, పిల్లలకి ఎడుతుందా? నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటానికి చేసే పరిక్రమ, నువ్వు చేసుకునేటువంటి పరిక్రమ ఇదంతా కూడా. కాబట్టి దీనికి దానికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే. అయితే ఏటి సూతకంలో ఏం చేయకూడదు అనేది మనం ఆలోచన చేస్తే, సత్యనారాయణ స్వామి వ్రతం చేయకూడదు. వ్రతం ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఒక్కటేనా, లేకపోతే వరలక్ష్మి వ్రతం? వరలక్ష్మి వ్రతం కూడా, నోములు, సంక్రాంతి నోములు, ఇప్పుడు ఏదో సంతోషి మాత, ఇట్లాంటివన్నీ కూడా మనం ఏటి సూతకంలో చేయకూడదు. చక్కగా పారాయణాలు చదువుకోవచ్చు. సహస్రనామ పారాయణం, లలితా పారాయణం, విష్ణు పారాయణం, శివపారాయణం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. చక్కగా అన్నీ కూడా చదువుకోవచ్చు. మీరు చదువుకున్నప్పుడల్లా అది మీరు ఏదో ఒకటి దానం ఇస్తూ ఉంటారు. అది పెద్దలకి మంచి జరుగుతుంది.
చనిపోయినటువంటి పెద్దలకి ఇది మంచి జరుగుతుంది, పితృదేవతల యొక్క ఆశీస్సులు నీకు ఫలించి నీకు లభించి నీకున్న దోషాలు పాపాలు తొలగిపోతాయి. ఇదొకటి ముఖ్యంగా. తర్వాత ఈ ఏటి సూతకంలోనమ్మా ఇప్పుడు మనకి ఏదో వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెడతాం. ఎందుకు వచ్చింది, జాతకం చూపించుకుంటాం, ఏమైందని. ఏదో గ్రహం బాగాలేదు అని చెప్తారు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. దానికి జపం చేయించుకోండి అంటారు. అప్పుడు వీళ్ళు పేరు మీద కాకుండా జపము భగవంతుడి పేరుతో జపం చేయించుకుని ఆ తీర్థాన్ని స్వీకరించి దానికి సంబంధించిన ఖర్చును వీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఫలితం వీళ్ళకి లభించి ఆ దోషము వీరి నుంచి దూరం అవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నవగ్రహ జపం వేరే వాళ్ళ చేత మనం చేయించుకుని ఆ తీర్థమ ప్రసాదం తీసుకుంటాం. మామూలుగా అయితే మన గోత్రము మన పేరుతో చేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏటి సూతకంలో మన గోత్రం చెప్పకుండా భగవంతుడు గోత్రంతో భగవంతుడి నామంతో చేయించుకుని ఆ తీర్థాన్ని మనం స్వీకరించి దానికి అయ్యే ఖర్చును మనం ఇస్తున్నాం కాబట్టి ఆ ఫలితం మనకు లభిస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో మనం శుభకార్యాలు అన్నప్పుడు పెళ్ళిళ్ళ గురించి ఇలా మాట్లాడుకున్నాం కదా, మరి అదే టైంలో ప్రసవం అయిన తర్వాత పిల్లవాడి జాతకం కానీ బాలేదు అన్నప్పుడు కొన్ని విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. నూనెలో చూపించడం కానీ, లేకపోతే బారసాల చేయడం కానీ, లేకపోతే సీమంతాలు చేయడం కానీ, ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, మరి అవి ఫాలో అవ్వచ్చా, చేయొచ్చా? అవి చేయవచ్చు. అవి ఆ కొత్త శిశువులకు కొత్తగా వచ్చినటువంటి సంస్కారాలకు తప్పులేదు. ఇప్పుడు బారసాల కూడా చేయొచ్చా? కోడలు ఉన్నదమ్మా, కోడలు ప్రెగ్నెన్సీతో ఉన్నది ఆమె. అప్పుడు ఈ శ్రీమంతం అనేటువంటిది శాస్త్రీయంగా ఎన్నో నెల ఏ రోజు చేయాలని చెప్పిందో ఆ రోజున పుట్టింటి వారు వచ్చి చేస్తారు, వీరు చేసుకోరు. కాబట్టి వారు వచ్చి పిల్ల యొక్క శిశువు యొక్క రక్షణ గురించి చేసే కార్యక్రమం. కానీ దీనికి ఏటి సూతకానికి అంత సంబంధం లేదు. వీరు వేడుకలు చేసుకోవటం, వీరుగా ఇవాళ నాది 50వ పెళ్లి రోజు అని చెప్పి హోమాలు చేసుకోవటం, ఇవాళ నాది 25 సంవత్సరాలు వచ్చి నేను బర్త్డే ఫంక్షన్స్ లాంటివి పుట్టినరోజు కార్యక్రమాలు కానీ ఇలాంటి వేడుకలు చేయకూడదు. లోపల ఉన్న శిశువుకి సంబంధించి తల్లి గర్భంలో ఉన్న శిశువుకు సంబంధించిన సంస్కారం చక్కగా చేస్తూ పితృదేవతలను ఆరాధన చేస్తే ఈ గర్భంలో ఉన్న శిశువు చక్కగా పితృదోషాలు లేనివాడవుతాడు, చక్కని సంస్కరింపబడినటువంటి సంతానంగా వీళ్ళకి పుడుతుంది. కాబట్టి అట్లాంటి దానిలో ఎటువంటి తప్పు లేదు. అలాగే పుట్టినటువంటి శిశువుకి ఇప్పుడు దోషంలో పుట్టాడు, నూనెలో మీరు అన్నట్టుగా నూనెలో ముఖమో ఏదో దానమో చేయమంటారు, ఆ వాటిలో చేయించడంలో తప్పేమీ లేదు. కాబట్టి వాటికి అవి శాంతుల కింద అవుతాయి. కాబట్టి శాంతులు అనేటువంటి వచ్చినప్పుడు అక్కడ నూతన శిశు జన్మ నక్షత్ర దోష పరిహారార్థం అని చెప్పి అక్కడ చెప్తాము తప్ప వాడి పేరు మనం ఇక్కడ ఉదాహరించాం అక్కడ. కాబట్టి అలాంటి వాటికి ఎటువంటి దోషము లేదు. అయితే గురుగారు, చివరిగా నా ప్రశ్న ఏంటంటే, నానమ్మ చనిపోయినప్పుడు మనవడికి ఏటి సూతకం ఉంటుందంటారా? మనవడు అంటేనమ్మా కూతురికి సంబంధించినటువంటి మనవడికైతే ఉండదు, కొడుకు సంబంధించిన మనవడైతే కనుక నానమ్మ ఏటి సూతకం ఆ మనవడికి వర్తిస్తుంది. అలాగే తప్పకుండా వర్తిస్తుంది. కాబట్టి మనవడు అంటే కొడుకుకు సంబంధించిన వంశంలో వాళ్ళు మగవాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఏటి సూతకంలో ఉన్నప్పుడు కొంతమంది ఆల్రెడీ దీక్ష వేసుకొని ఉండుంటారు, కానీ ఆ దీక్ష మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా విన్నా కానీ, లేకపోతే వాళ్ళకే స్వయంగా వచ్చినా కానీ ఈ ఏటి సూతకం వల్ల అంతరాయం కలుగుతూ ఉంటుంది కదా గురుగారు, మరి ఆ దీక్షని కొనసాగించాలా, లేకపోతే ఏ విధమైన నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అని అంటారు? ఇప్పుడు మీరు అయ్యప్ప మాల వేసుకున్నారనుకుందాం, లేదా భవానీ మాల వేసుకున్నారనుకుందాం, మధ్యలో మీ నాయనమ్మ గారు కాలం చేశారు, అప్పుడు ఇక వారికి దీక్ష భగ్నమైనట్లే లెక్క, తీసేసేయాలి. ఇక మళ్ళీ ఏటి సూతకం అయిపోయేదాకా వీరు అట్లాంటి ఏమీ చేయరాదు. ఎందుకంటే ఇవి 41 రోజులు ఒక దీక్షగా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు మాల వేసుకుంటారు, దాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఆ ఏటి సూతకం అయ్యేదాకా కూడా ఈ యొక్క ధారణ చేయకూడదు. మామూలుగా మీకు ఒకవేళ ఏదన్నా అలా అనిపించింది భావన అంటే కూడా అది వేసుకుందామని ప్రయత్నం చేసినా కూడా శాస్త్రం దానికి సమ్మతించదు. అయితే ఇప్పుడు మీరు అన్నారు వారుగా ఒక శుభకార్యం అనేది చేసుకోకూడదు అన్నారు. మరి ఇల్లు రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే గృహప్రవేశాలు కానీ, లేకపోతే కొత్త వెహికల్స్ పెద్దవి కొనాలి అని అనుకున్నా కానీ ఇలా ఏమన్నా చేయొచ్చు అంటారా? ఇప్పుడు గృహప్రవేశం కూడా వాళ్ళు చేసుకోకూడదు, గృహ ఆరంభం చేయకూడదు, అంటే గృహ శంకుస్థాపన మగవాళ్ళకి మాత్రం. ఇదంతా మగ సంతానానికి సంబంధించి ఎవరికైతే ఈ ఏటి సూత్రం అనేది ఉంటుందో వారికి సంబంధించింది.
గృహప్రవేశం చేయకూడదు, వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయకూడదు, వారి కొత్త ఇంట్లో శంకుస్థాపన చేయకూడదు, యజ్ఞ యాగాదులు చేయకూడదు. కలశాన్ని పెట్టుకుని ఇంటిలో ఏదో మహాలక్ష్మి పూజ, 7 వారాల వ్రతము లేదా ఇంకోటి అని అట్లాంటివి చేయకూడదు. మీ పితృదేవతల యొక్క ఆరాధన మాత్రమే చెయ్యాలి. ప్రతి నెలలో వచ్చేటువంటి మీ నాన్నగారో మీ నాయనమ్మ గారో మీ తాతగారో కాలం చేసిన తిథి రోజున చక్కగా ఒక స్వయంపాక దానం ఇవ్వండి. అదే పూజ ఆ సంవత్సరం అంతా కూడా. రైట్. కాబట్టి ఇక వెహికల్, మీరు కారు రిజిస్ట్రేషన్స్ అన్నారు, వాటికి ఏటి సూతకానికి సంబంధం ఏమీ లేదు. కొత్త కారు తీసుకుంటాము, కొత్త బిజినెస్ కానీ ఇలా ఇప్పుడు మళ్ళీ బిజినెస్ ఈ వాహనం తీసుకున్నప్పుడు పూజ చేయించాల్సి వస్తుంది. పూజ చేయించాల్సి వస్తే మళ్ళీ వీళ్ళ గోత్రనామాలు వస్తాయి. అప్పుడు భగవంతుడి పేరుతోనే చేయించండి వాహనానికి కూడా. ఏదన్నా అవసరార్థం తప్పదు ఇంకా అనుకున్నప్పుడు భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క గోత్రము. ఇప్పుడు మన చక్కగా పరశివ గోత్రోద్భవస్య భవానీ శంకర స్వామి నామధేయస్య అని భగవంతుడి నామంతోనే మనం చేయించటం. అలాగే గురుగారు, మాకుండే ఎన్నో సందేహాల్ని మీరు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. స్వస్తి.